గాని ఓడిపోవడం గాని నీ చేతుల్లోనే ఉందిరా. గెలుస్తావు కదా మహా. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకుంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. హలో డార్లింగ్స్, ఇట్స్ షో టైమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓజీ మూవీ చూసేసాను డార్లింగ్స్. మూవీ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ సుజిత్ తన బ్రిలియంట్ డైరెక్షన్స్తో పవన్ కళ్యాణ్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ తీశాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్లో బెస్ట్ ఎలివేషన్స్ ఉన్న మూవీ ఇదే. ఇంకా తమన్ గురించి మాట్లాడాల్సి వస్తే తమన్ ఈ మూవీలో ద బెస్ట్ బీజిఎం ఇచ్చాడు. మంచి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ కి తమన్ బీజిఎం ప్లస్ అయ్యి థియేటర్లో ఊర మాస్ ఊర పూనకాలే వచ్చాయి. అంత బాగుంది బీజిఎం అయితే. కొట్టిండి మ్యూజిక్ ఇంకా వస్తువులే లోపల హాల్లో వచ్చి దొమ్మలు అదురుతాయి. నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఈ మూవీలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ అవుతుంది ఓజీ అనేది. మూవీలో ప్లస్ పాయింట్ యాక్షన్ డార్లింగ్స్. స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కటానా ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంక్ లో మంచి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అనొచ్చు. దానిలో ఉండే ఎలివేషన్స్ కానీ క్యాక్ అసలు మైండ్ బ్లోయింగ్. పోతారు, మొత్తం పోతారు. సుజిత్ కూడా ఓజీ మూవీతో తన యూనివర్స్ స్టార్ట్ చేశాడు. దీనిలో ఒక సాహు లింక్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా భయ్య, నెక్స్ట్ మూవీలో ఒకవేళ ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్ లో కనిపిస్తే థియేటర్లు తగిలిపడిపోతాయి. ఇది ఇంకా మూవీలో అందరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే శ్రీయారెడ్డి గీత క్యారెక్టర్ లో ఫినామినల్ గా యాక్ట్ చేసింది. అలాగే అర్జున్ దాస్ కూడా చాలా బాగుంది. వాళ్ళ రోల్స్ కి జస్టిఫై చేశారు. ప్రియా మోహన్ కూడా చిన్న రోల్ ఉన్నా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంకా మూవీస్ లో నెగిటివ్ విషయం వచ్చేస్తే మెయిన్ ఇమ్రాన్ హాష్మి భయ్య యాజ్ ఓమి. తన క్యారెక్టర్ కొద్దిగా డెప్త్ గా రాసుకుంటే బాగుండేది. మొత్తానికి ఓజీ మూవీ మీకెలా అనిపించింది డార్లింగ్స్? కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో వస్తాం. జై హింద్.